తెలంగాణ ఆర్టీసీలో క్రమంగా ఎలక్ట్రికల్ బస్సుల శకం ఆరంభమవుతోంది. దశలవారీగా బస్సులన్నింటినీ ఎలక్ట్రికల్ బస్సులుగా మారుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ సిటీలో పూర్తిగా బ్యాటరీ బస్సులని నడపాలని నిర్ణయించింది. పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు కూడా ఎలక్ట్రికల్ బస్సులు నడపబోతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇవి మొదలయ్యాయి. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు సమయం ఆదా చేసేందుకు కూడా సిద్ధమైంది. తెలంగాణ ఆర్టీసీ ప్లాన్స్ ఏంటో చూద్దాం. డీజిల్ ఆయిల్ తో నడిచే బస్సుల వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా ఆర్టీసీ సంస్థకు కూడా భారీ ఖర్చు అవుతోంది. అందుకే కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఆర్టీసీ సంస్థలన్నీ క్రమంగా ఎలక్ట్రికల్ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల ప్రజా రవాణా సంస్థలకు ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. రోడ్లపై శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం కూడా తగ్గుతోంది. ప్రయాణికులకు సౌకర్యంగా కూడా ఉంటోంది. అందుకే తెలంగాణ ఆర్టీసీ క్రమంగా డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రికల్ బస్సులను నడిపే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో అనేక రూట్లలో తిరుగుతున్న ఈ బస్సుల్ని నగరమంతా విస్తరించేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్లాన్ చేసింది. హైదరాబాద్ విజయవాడ రూట్లో సైతం ఎలక్ట్రికల్ బస్సులు చాలా కాలం నుంచే నడుపుతోంది. ఇటీవల హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు సైతం నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి సిటీ దాటేందుకు దాదాపు 2 గంటల సమయం పడుతోంది. అందుకే సిటీ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా బిహెచ్ఈఎల్ నుంచి సైబరాబాద్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ ద్వారా విజయవాడ హైవే మీదకు వెళ్లే విధంగా బస్సులు ప్రారంభించారు. తెలంగాణ ఆర్టీసీ రానున్న రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు తయారు చేసింది. ఎలక్ట్రికల్ బస్సుల ధర భారీగా ఉన్నందున వాటిని కొనే బదులుగా కంపెనీల నుంచి అద్దె, నిర్వహణ ప్రాతిపదికనే తీసుకునే నడపాలని భావిస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం మరిన్ని ఎలక్ట్రికల్ బస్సుల్ని జనవరి నాటికి తీసుకురానుంది.